శ్రీకాకుళం జిల్లా పాత టెక్కలి గ్రామంలో నిర్వహించిన అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో ఎమ్మెల్యే గౌతు శిరీష పాల్గొన్నారు. అర్హులైన రైతులకు చెక్కును అందజేశారు. కూటమి ప్రభుత్వం అన్నదాతలకు అండగా ఉంటుందని ఎమ్మెల్యే శిరీష చెప్పారు. రాష్ట్ర కాలింగ్ ఆఫీసర్ డైరెక్టర్ గారు మనస మండల పార్టీ అధ్యక్షులు బాబు గారు వేదికపైకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. అలాగే లబ్బర్ రుద్రయ్య గారు ప్రధాన కార్యదర్శి పిఎస్సిఎస్ ప్రెసిడెంట్ లబ్బర్ రుద్రయ్య గారు వేదికపైకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. ప్రభు చేతీరా ప్రభు చేతియో ఏఎంసీ రిజిస్టర్ సోదరులని చంద్రకళ గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఇయ్యండి సార్, టైం ఇయ్యండి, అలా కొంచండి, తాడు వెనక్కేయండి, తాడు వెనక్కేయండి. జస్ట్ అలా కొంచండి సార్, అలా కొంచండి. పాటించి ప్రజలకి మేమేంటో నిరూపిస్తున్న కూటమి ప్రభుత్వం. రైతు ఆనందంగా ఉంటే, అంటే మనకి అన్నం పెట్టే అన్నదాత ఆనందం ఉంటే రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉంటుందని అక్కడ చంద్రబాబు నాయుడు గారు నమ్ముతున్నారు. ఈరోజు కళాశాల ప్రతి ఒక్కరు కూడా నమ్ముతున్నాం. ప్రతి చేనికి నీరు ఇస్తారని ఒక సంకల్పంతో నాకు సహకారం అందించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు ఒక రైతుకి కావాల్సింది ఏంటండి? పంటలు పండడానికి నీరు, ఆ పంటలు పండించడానికి ఎరువులు, రేపు ఉదయం పండిన పంటని సరైన ధరలో కొనుగోలు చేసి వెంటనే డబ్బులు ఇవ్వడానికి ఒక ప్రభుత్వం. ఈ రోజు ఆ మూడు రైతులకు కావాల్సిన మూడు కూడా కూటమి ప్రభుత్వం పాటిస్తుంది. గతంలో 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాలు మంత్రిని చెప్పి కబుర్లు చెప్పిన వ్యక్తి కనీసం చుక్క వంశధార నీరు తీసుకురాకపోతే ఒక మామూలు ఎమ్మెల్యేగానైనా మీ అందరి సహకారంతో, వేదిక మీదున్న పెద్దల సహకారంతో, వేదిక ముందున్న పెద్దల సహకారంతో ఈరోజు వంశధార నీటిని అందించి రైతు పట్ల కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధిని మేము చాటుకున్నాం. అదే విధంగా గతంలోని వాళ్ళు చేసిన బకాయిలు కూడా మాకెందుకులే, ఆ ప్రభుత్వంలో రైతులకు బకాయిలు పడితే మేమెందుకు తీర్చాలని కూటమి ప్రభుత్వం అనుకోలేదు. ఎవరైనా రైతు గంట కన్నీరు ఎవరికి మంచిది కాదని నమ్మి ఆ ప్రభుత్వంలో వారు ఉంచిన బకాయిలు కూడా ఈరోజు మేము ఇచ్చి మీ తాలూకా డబ్బుల్ని, గతంలో పడిన ధాన్యం డబ్బుల్ని 48 గంటల్లో అకౌంట్ లో వేసామనేది ఇక్కడ ఉన్న ప్రతి రైతుకి మనస్సాక్షికి తెలుసు. అదే విధంగా ఈరోజు ఎరువులు చిన్న చిన్న కొరతలున్నా ఇక్కడున్న ముఖ్యంగా వ్యవసాయ శాఖ వారు ఏడీ గారు మనకి కొత్తగా వచ్చారు. కానీ చాలా చక్కగా రైతు కుటుంబం నుంచి వచ్చినందుకు రైతులకి సహకారం అందించాలని చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. ఎక్కడెక్కడ మనకి ఎంతెంత ఎరువులు కావాలో, ఎంత కొరత ఉందో ఆల్రెడీ ఆయన ఉద్యోగంలో జాయిన్ అయిన
వారం రోజుల్లోనే ఇక్కడ క్యాలిక్యులేట్ చేసి ఇవ్వడం. మనకున్న ఒక అదృష్టం ఏంటంటే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు గారు మన జిల్లా మంత్రి కావడం, అందులోని మన పలాసకి పక్కనే ఉన్న టెక్కలిలో ఉండడం, మన గౌతు కుటుంబానికి గాని మన తెలుగుదేశానికి కానీ అండగా ఉండడం వల్ల ఆయనకి కలెక్టర్ గారికి మన పలాస తాలూకా కొరత చెప్పడం జరిగింది. త్వరలోనే ఎవరికి ఇబ్బంది లేకుండా, కొరత లేకుండా మేము ఎరువులు కూడా మీకు మన జిల్లా మంత్రి కావడం, అందులోని మన పలాసకి పక్కనే ఉన్న టెక్కలిలో ఉండడం, మన గౌతు కుటుంబానికి గాని మన తెలుగుదేశానికి కానీ అండగా ఉండడం వల్ల ఆయనకి కలెక్టర్ గారికి మన పలాస తాలూకా కొరత చెప్పడం జరిగింది. త్వరలోనే ఎవరికి ఇబ్బంది లేకుండా, కొరత లేకుండా మేము ఎరువులు కూడా మీకు కావాల్సినంతగా సప్లై చేస్తామని మాట ఇస్తున్నాం. ఇక మీరు పండించిన పంటని గతంలోనే తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీ ఎలా కొనుగోలు చేసిందో మీకు తెలుసు. ఎందుకంటే రైతు బాగుంటే మేము బాగుంటామని నమ్మిన ప్రభుత్వం ఇది. ఈ రోజు ఒకే మాట చెప్పదలుచుకున్నాను, నిజం ఒకసారి తిరిగి వచ్చేలాగా 1000 సార్లు తిరిగి వాళ్ళు ఇంటికి వచ్చే ఏ హామీ చేయలేదు. 3000 ఇస్తానని సంవత్సరాలు వాళ్ళు ఇంటికి వచ్చే ఏ హామీ చేయలేదు. 3000 ఇస్తానని సంవత్సరాలు 250 పెంచడం కోసమా? 4 పెన్షన్ ఇస్తానని మొదటి నెల 3000, 3000, 7000 కలిపి ప్రతి నెల మొదటి మీ ఇంటికి 4000 ఇస్తున్న చంద్రబాబు నాయుడు గారి మోసమా? 5 అన్నం పెట్టి అన్న క్యాంటీన్ తీసేసిన నీది మోసమా? అదే నాకు ఈరోజు దండకుండా 5 మంది పేదవాడికి 10 రూపాయలతో రోజంతా పడుతుందా అన్నం ఇస్తున్న చంద్రబాబు నాయుడు గారి మోసమా? ఈ రోజు దీపం పథకాలు తీసేసిన నీది మోసం. మళ్ళీ దీపం 2 పథకం సంవత్సరం 3 దీపం సిలిండర్లు ఇస్తామని చెప్పి మళ్ళీ ఇస్తున్న మాది మోసమని చెప్పమని అడుగుతున్నాను. అదే సిపిఎస్ రద్దు చేస్తానని మీరు ఎంప్లాయీస్ కి ఉద్యోగి మీరు మీది మోసం. ఒక్కటి కాదు ఒక్క దాంట్లో మోసం చేసి ఈరోజు మళ్ళీ సిగ్గులే ఆ సాక్షి ఛానల్ తో, సాక్షి పత్రికలో రోజులో తిన్నారు. మరి ఇక్కడ ఉన్న మన మాజీ ముఖ్యమంత్రి అబద్ధాలున్నారు. మీరు అవసరాలను వచ్చే పని లేదు. కనీసం రైతుకు నీరు అందించలేని నువ్వు ఒక మంత్రివి. ఈరోజు ఇక్కడ మేము చెప్పిన 6 హామీల్లో 2 హామీలు ఈ నెల అమలు చేస్తున్నాము. ప్రస్తుతున్న అన్నదాత సుఖీభావతో పాటు రేపు ఆగస్టు 15 మా ఆడపిల్లలకి ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆర్టీసీ బస్సుల్లో మనకి ఉచిత బస్సు అమలు చేస్తున్నాం. ప్రతి ఒక్కటి అమలు చేశాం కాబట్టి ధైర్యంగా ఈ రోజు సుపరిపాలనలో ఉన్నది మీ అందరి ఇంటికి వస్తున్నాం. ప్రతి ఒక్కరికి ఒకటి కళ్ళతోని చెవులతో చూసి వినండి, అంతేగాని సాక్షి ఛానల్ పత్రికలో రాసే అబద్ధాలు ఏవండి? అబద్ధాలు సిగ్గు లేకుండా ఒక్కరి స్కాముల్లో 1000 కోట్ల, స్కాముల్లో 1000 కోట్లు, భూకంప 1000 కోట్లు నిండిపోయి రోజుకి చీమల పుట్టుల్లాగా, పామల పుట్టుల్లాగా తవ్వితే వస్తున్న వాయిపులా ఈ రోజుకి గతంలో మన నాయకుల మీద పెట్టిన అబద్ధం ఒక్కటి కూడా నిరూపించబోతున్నారు. పరిపాలనలో ఉన్నారు. అంతకుముందు బాబు నాయుడు గారి మీద ఎన్ని అబద్ధాలు ఆడారు. సొంత బాగా చంపించింది చంద్రబాబు గారు అన్నారు. పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు ఒక్కటి నిరూపించలేకపోయారు. ఈ రోజు మళ్ళీ అదే అబద్ధాలతో అక్కడ జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ మాజీ పశువుల మంత్రి మన ముందుకు వస్తున్నారు. ఈ రోజు కూడా ఉంది ఇది హామీ. చాలా గర్వం అధికారుల సహకారంతో ప్రజలకి సంవత్సరం లోపల అందించి 5వ హామీతో ఈ నెలలో కూడా పూర్తి చేసి ఆ హామీ వచ్చే